च तं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमः वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् श्री राधे राधे थैंक यू ऑल so much हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామ్. వచ్చారా నిన్న మొన్న రాలేదా మీరు? లేదు మాతాజీ, వచ్చాను, నిన్ననే జాయిన్ కాలేదు. నిన్న రాలే, మొన్న వచ్చారు కదా. గృహప్రవేశం ఉంటే వెళ్ళాను. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామ్. ఒక్కరోజు రాకపోతే జయశ్రీ మాతాజీ సందడి ఉండదు, మిస్ అవుతాం. ఓకే, సో జయరాధ మాధవ్ పాట అడిగారు కదా, చాలా రోజులు వినాలనిపించింది, చదవాలన్నారు కదా మాతాజీ, అందుకని నేను శ్రావణి మాతాజీ జాయిన్ అయిన రోజు అని. ఓకే, మనీషా మాతాజీ మాతాజీ ఇదొక్కటే చెప్పమ్మా నేను రాని నేంది. కరెక్టే, ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారమ్మా, లేకపోతే నాకు తెలియదు కదా మాతాజీ, నేను చదవలే అన్నట్టు చెప్ప. దే బోత్ ఆర్ వెరీ సిన్సియర్, ఏది చెప్పామో అంతే చేసి పక్కకు జరిగిపోతారు. ఎక్స్ట్రా చేసుకుని మేమే లీడర్స్ అని ఎప్పుడు వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. వెరీ హంబుల్ గర్ల్స్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాకు తెలియదు కదా మాతాజీ, అందుకని నేను అన్నాను. ఓకే, ఇప్పుడు పాడతాను, మీరు కూడా పాడేదంటే అందరూ పాడవచ్చు. పాడతాను. జయ రాధ మాధవ కుంజ కుంజ విహారీ
జయ గోపీజ మాధవ కుంజ విహారీ యశోదనందన జయ వ్రజ రంజన యశోదనందన వ్రజ జన రంజన జయ జమున తీరా జయ వనచారి మాధవ జయ కుంజ విహారీ. ఓకేనా? ఇంకేమైనా మర్చిపోయామా లాస్ట్ లో? థ్యాంక్ యూ. హరి అంటే 2 times పాడితే పెద్దగా ఉంటుంది, ఒకసారి పాడితే ఇలాగే. ఓకే. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని పుస్తకంలో నుండి అధ్యాయాలు రోజుకొకటి లేకపోతే సగము అలా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఎన్నో దాంట్లో ఉన్నాము? ఇక్కడ నా పుస్తకంలోనైతే 57 అని వస్తుంది. 5 మహిషులను కృష్ణుడు వివాహం ఆడుట. సో ఎవరు వీళ్ళు, ఎవరిని వివాహం ఆడాడు కృష్ణుడు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న స్టోరీస్లో రుక్మిణి వివాహం తర్వాత ఎన్ని వివాహాలైనాయి కృష్ణుడికి? ఎవరన్ని వివాహం చేసుకున్నారు? మీరు వింటున్నారు? సత్యభామ మాతాజీ, సత్యభామ, ఇంకా జాంబవతి. జాంబవతి సత్రాజిత్ స్టోరీ అప్పుడు జాంబవతి, అదే సమంతకమణి స్టోరీలో మళ్ళీ సత్యభామ. సో ఇప్పుడు ఎంతమంది సత్యభామ. అయ్యారు? 3 రాణులు అయ్యారు. ముగ్గురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి. 3 రాణులు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 పెళ్ళాడతాడంట. యాక్చువల్లీ మీకు తెలుసా ఎంతమంది భార్యలో కృష్ణుడికి? 8 అంటారు మాతాజీ. 8 అండి. ముఖ్యమైన వాళ్ళు 8 అన్నమాట. 8 కాకుండా మళ్ళీ 1000 మందిని వివాహం ఆడతాడనమాట. సో ఆ 8లో ఈ రోజు ఒక 5 వస్తున్నారు. అంటే 3 అయిపోయారు కదా, ఇంకో 5 వివాహం ఆడతాడు. ఆ తర్వాత దీపావళి ఎందుకు చేసుకుంటాం మనం? దీపావళి నరకాసురుని వధించిన ఈ నరకాసురుడు అనే అతను 1000 మంది గోపికల్ని పట్టుకెళ్ళిపోయి చెరసాల్లో పెడతాడు అనమాట. సో వాళ్ళందరినీ విడిపించినంతలో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మేము నరకాసురుడి దగ్గర వచ్చి ఆయన మంచివాడా చెడ్డవాడా అవన్నీ ఆలోచించరు, ఇంకా నీ మీద నమ్మకంతోనే మేము ప్రాణాలతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి నువ్వే వివాహం ఆడాలి అని శ్రీకృష్ణుని అంటే ఆ 1000 మందిని కూడా వివాహం ఆడతాడు. సో ఇప్పుడు 1108 ఉంటారు, 1108 ఉంటారు. సో ఇంతమంది భార్యలతోని ఎలా ఉంటాడు కృష్ణుడు అంటే ఈ ఈ ఘట్టంలో మనకి లాస్ట్లో చెప్తారనమాట. అప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ కృష్ణుడు అంటే ఎవరు, ఆయన ఎందుకు దేవాది దేవుడు అయ్యారు, మనం ఎవరము, కృష్ణుడే చేశాడు కదా ఇవన్నీ మనం కూడా చేద్దామని సామాన్య జనులందరూ కూడా కొన్ని అలా అపోహల వల్ల ఇంకా ఏమంటారు కృష్ణుణ్ణి అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. సో అవన్నీ అపోహలు వెళ్ళిపోయి అపహాస్యం చేయకూడదు, దేవాది దేవుడే శ్రీకృష్ణుడు, ఆయనకి ఇటువంటివన్నీ సాధ్యమే అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా మనకి వర్ణిస్తున్నారనమాట. సో మనం చూద్దాము. పంచపాండవులు ఎవరు? పంచపాండవుల పేర్లు చెప్పండి. ఫస్ట్ యుధిష్ఠిరుడు, తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వెరీ గుడ్. సో వీళ్ళు పంచపాండవులు. పంచపాండవుల యొక్క తల్లి కుంతీదేవి, మాద్రీదేవి. వీళ్ళేమో ఇద్దరికి 5 2 తల్లులు, కుంతీదేవి, మాద్రి. సో కుంతీదేవి పుత్రులు మొదటి 3, మాద్రికి లాస్ట్ 2 నకుల సహదేవ్. ఓకే. సో అప్పుడు పాండురాజు చనిపోయిన తర్వాత మాద్రి సాగమనం చేసిన వెంటనే కుంతీదేవి పంచపాండవుల్ని పెంచుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. చిన్నప్పుడే భీముడికి విషం పెట్టి సముద్రంలో పారవేస్తారు.
ఆ తర్వాత పాములన్నీ కుట్టి నాగలోకంకి వెళ్ళి ఆ విషమంతా వదిలించుకొని ఇంకా వజ్రాయుధం వేసుకుని మళ్ళీ వస్తాడనమాట. సో ఆ విధంగా ఎన్నిసార్లు వాళ్ళు ఓడిపోయినా సరే వీళ్ళని పతనం చేసేస్తే వాళ్ళకి రాజ్యం చాలా సులువుగా వచ్చేస్తుంది అని ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉంటారు. సో లంకా గృహానికి వీళ్ళు పాండవుల్ని లంకా గృహానికి మార్చి మంచి గృహం కట్టించి గృహప్రవేశం చేసి ఇందులో ఉండండి అని చెప్పి పంపించి ఆ తర్వాత ఏం చేస్తారు, లక్క ఎలాంటిది అని అంటే కరిగిపోతుంది వేడి వల్ల. సో వాళ్ళు లక్కతోని తయారు చేసిన గృహాల్లోకి వాళ్ళకుంచి దాన్ని తగలబెట్టేస్తారనమాట. తగలబెట్టేసాక ఏమవుతుంది, అందరు ఏమనుకుంటారు, వాళ్ళు అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా ఇంట్లో. సో చుట్టూ అన్ని మంటలే, ఇంకా వాళ్ళు దహనం అయిపోయారు అని అనుకునే సమయంలో వీళ్ళు మళ్ళీ కనిపిస్తారనమాట. సో అక్కడ కూడా వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కుంతీదేవి కృష్ణుడికి అత్తయ్య, మేనత్త అవుతుంది. వసుదేవుడి యొక్క చెల్లెలన్నమాట. సో అందుచే ఇక్కడ కుంతీదేవి కృష్ణుడు ఎప్పుడూ కూడా ఒక మేనల్లులాగా చూడలేదు, ఒక కొడుకులాగా అలా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు దేవాది దేవుళ్ళలాగే చూసింది. ఎందుకంటే ప్రతి అడుగులో పాండవుల్ని కృష్ణుడే కాపాడాడు అని ఆమె చాలా ఎక్కువగా నమ్ముతుందన్నమాట. అసలు కృష్ణ నిన్ను పూర్తిగా ఎవరు తెలుసుకోలేరు అని చెప్తుంది. కుంతి మహారాణి ఎప్పుడు చూడు కృష్ణ నాకు కష్టాలు ఏమన్నా కోరుకోమంటారు కదా దేవుడు, మనతోని ప్రసన్నమైనప్పుడు ఏమైనా కోరుకో అంటే కుంతిదేవి ఏమంటదంటే నాకు ఎప్పుడు కష్టాలే రావాలి, కష్టాల్లోంచి నేను బయటపడకూడదు అని కోరుకుంటుందంట. ఎందుకు అంటే కష్టాలు ఉంటే ఎవరి దగ్గర ఉంటారు మనకి, అది చాలా కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు మనం భగవంతుడినే కోరుకుంటూ ఉంటాం. అంటే కష్టాలు వచ్చినప్పుడు తిట్టినా కొట్టినా ఇంకా నువ్వే అంటాము, నువ్వెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని భగవంతుడిని కూడా అంటూ ఉంటాం. అంటే భగవంతుడు మన దగ్గరే ఉండే ఆ కష్టాలన్నీ మనం దాటుకునేటట్టు హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అందుచేత నాకు ఎప్పటికీ కష్టాలే ఇవ్వు, నా కష్టాలు చూచి నువ్వు నా దగ్గరే ఉంటావు, కష్టాలు తీరని అంటే మా దగ్గర నుండి నువ్వు వెళ్ళిపోతావు అని అలా కోరుకుంటుందంట ఆవిడ. అలాంటి ఆవిడ కుంతీదేవి అనమాట, మహారాణి. యాక్చువల్లీ కుంతీదేవి మహారాణి అనమాట. సో ఆ ఘట్టాలన్నీ ఇక్కడ ఉంటాయి, మనం చూద్దాం. పంచపాండవులు వారి తల్లి అయిన కుంతీదేవితో సహా ధృతరాష్ట్రుడు పన్నిన ఒక పన్నాగంలో లక్క ఇంటిలో దద్దులు నశించిరని ప్రవాదము దేశమంతటా వ్యాపించను. ఇంకా వీళ్ళు లేరు, వీళ్ళు మంటల్లో కాల్చి చనిపోయారు అని అందరూ అనుకుంటున్నారు అనమాట. కానీ పంచపాండవులు ద్రౌపదీదేవి వివాహ సందర్భంలో గుర్తింపబడిరి. అందుచే పాండవులు వారి తల్లి మరణించలేదని మరి యొక్క ప్రవాదం కూడా దేశంలో వ్యాపించెను. కానీ అది ప్రమాదం మాత్రం కాదు, వాస్తవం. పాండవుల 5 రాజధాని నగరాన్ని ఇంద్రప్రస్థాపురానికి వచ్చిరి. ప్రజలు వారిని ప్రత్యక్షంగా చూచిరి. ఈ వార్త కృష్ణ బలరాముల చెవిన పడగానే కృష్ణుడు వారిని స్వయంగా కలుసుకున్నట్టుకై ఇంద్రప్రస్థాపురం పోవాలని నిశ్చయించాను. ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్లు, జ్వరం వచ్చింది, ఏమన్నా ఇల్ హెల్త్ అయిందనుకోండి, మన బంధువులు చుట్టాలు అందరూ వస్తారు కదా చూడడానికి. సో ఆ విధంగా కృష్ణుడు ఇంత అంటే ఒక గండం నుండే వీళ్ళు తప్పించుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని చూడాలనిపించి స్వయంగా ఇంద్రప్రస్థాపురానికి బయలుదేరారంట. ఇంద్రప్రస్థలో ఉన్నారనమాట వాళ్ళు పాండవులు. సో ఒక పర్యాయం కృష్ణుడు తన రాజటీవితో ఇంద్రప్రస్థాపురానికి సందర్శించను. ఆయన వెంట సేనాని అగు యుయుధానుడు మరి ఎందరో సైనికులు కూడా ఉండిరి. ఆయన ఎవరు ఆ నగరానికి ఆహ్వానించి ఉండలేదు, ఎవరు రమ్మని పిలవలేదు. వీళ్ళ కౌరవులకి అంతా కూడా కృష్ణుడు అంటే చాలా భయం, పవర్ఫుల్ అని చెప్పి. అయినప్పటికీ కూడా అపహాస్యం చేస్తూ ఒక మాయగాడని అదని ఇదని అంటూ ఉంటారనమాట. సో ఇక్కడ యుయుధానుడు ఒక సైనికుడు అతన్ని కూడబెట్టుకుని చక్కగా ఇంద్రప్రస్థకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కానీ అక్కడ ఎవరు ఆహ్వానించలేదంట అతన్ని. సో తనకు ప్రియమైన భక్తులు పాండవులు చూచుటకై ఆయనే స్వయంగా బయలుదేరాను.
ముందు కబురు చేయకుండా ఆకస్మికంగా ఆయన పాండవులను కలుసుకొనెను. వారందరూ ఆయన్ని చూడగానే ఆసనాలపై నుండి లేచి కృష్ణా ముకుంద అని సంబోధించి కృష్ణునితో సంపర్కం ఏర్పడుట గాని లేక సంపూర్ణ కృష్ణ చైతన్యం ఏర్పడుట గాని జరిగినచో వెంటనే ఐహిక యాతనలన్నీ వారు విముక్తులగుదురు. అంతేకాదు వెంటనే వారు ఆధ్యాత్మిక ఆనంద పరవశులగుదురు. అంటే ఇక్కడ ఈ విషయం ఏం చెప్తున్నారంటే, కృష్ణుని చూడగానే ఇప్పుడు మనకి కొందరు మన ఫ్యామిలీస్లో కూడా ఒక ఫ్యామిలీలో ఒక హీరోనో ఒక హీరోయినో ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదా. సో అంటే వాళ్ళు ఏది చేసినా కానీ మనకి ఇష్టం అనమాట. అలా కృష్ణుడు వీళ్ళ ఫ్యామిలీలో ఒక హీరో అనమాట. అతను రాగానే ఈ 5గురు కూడా చక్కగా వాళ్ళు కూర్చున్న ఆసనాల్లోంచి లేచి నిలబడి కృష్ణ ముకుంద అనుకొని ఆహ్వానిస్తారనమాట. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఒక కష్టం నుండి బయటపడ్డారు కదా. ఎవరి వల్ల బయటపడతారు అంటే విదురుడు హెల్ప్ చేస్తాడు, సొరంగాన్ని ముందే తవ్వి ఉంచుతారు. అవి తెలుసు అన్నమాట ఇవన్నీ కూడా. సో తెలిసి ఇలా ఎస్కేప్ అవ్వాలి అని ఆఖరికి ఇంద్రప్రస్థకు వస్తే వీళ్ళకి ఆశ్చర్యం అనమాట, ఇందులోంచి కూడా వీళ్ళు బయటపడ్డారు అని. సో ఇలా వాళ్ళకి ఒక్కటేసారి ఇందులోంచి అంటే 5గురిలో ఎవరికైనా ఏమైనా అవ్వచ్చు. కుంతి మహారాణి ఉంది, ఆమెకి ఏమైనా అవ్వచ్చు. కానీ అందరూ సేఫ్గా వెలుపలికి వచ్చాక ఒక ఆప్త మిత్రుడైన అండ్ కజిన్ అయినటువంటి కృష్ణుని చూసి వాళ్ళకి ఎంతో ఆనందం వేస్తుందంట. సో వీళ్ళందరూ కూడా ఇంకా అన్ని కష్టాల నుండి మాకు విముక్తి అయిపోయింది, కృష్ణుడు వచ్చాడు అని వాళ్ళల్లో నూతన చైతన్యం వచ్చింది. అంటే కొత్తగా ఒక బలం వచ్చినట్టు వాళ్ళకి అనిపించింది అనమాట. ఈ ప్రాణం పోయింది అనుకునే సమయంలో ప్రాణం లేచి వచ్చింది అన్న ఫీలింగ్లో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. హరే కృష్ణ. నాకు ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. సో కృష్ణుని చూడగానే వాళ్ళకి నూతన చైతన్యం, చాలా ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రాణం పోతూ పోతూ ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు కదా. సో వాళ్ళకి అలా అనిపించిందంట. సో చైతన్య రహితుడై పడి ఉన్నప్పుడు అతని ఇంద్రియంలోనూ దేహంలోనూ వివిధ భాగాల్లోనూ చలనం కనిపించదు. అయితే శ్రీల ప్రపాదుల వారికి జై ఆయన ఏమంటారంటే, మనము రోజులో సగం నిద్రపోతాం కదా. నిద్రపోయినప్పుడు ఏమైనా పని చేయగలుగుతామా మనం? అసలు మనకి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా ఈ బాహ్య లోకంతోని? హరే కృష్ణ. ఏముండదు మాతాజీ. మనం చూస్తే ఏదో ఊపిరి ఆడుతుంది, కదులుతుంది, ఊపిరి ఆడుతుంది, చైతన్యం అంటే జీవం ఉన్నట్లు ఉంటుంది. కానీ చైతన్యం అనేది మనకు ఉండదు. మనం పూజ చేయము, అసలు ఏమి కనెక్షన్ అనేది మనకు ఉండదు. ఇంకా నిద్రపోయామంటే అది వేరే లోకానికి దాన్ని చైతన్య రహితం అని అంటారనమాట. అంటే ఇంద్రియాలతోని, మన చేతులతోని కాళ్ళతోని ఏదైనా పని చేయాలన్నా కానీ పడుకున్నాం, మనం వేరే లోకానికి వెళ్ళిపోయాం అనమాట పూర్తిగా. సో ప్రాణములు అలా ఉండేవారంట వీళ్ళు. అంటే అలా ఉన్నప్పుడు ఇంద్రియాలు కూడా దేహంలో వివిధ భాగాల్లో అస్సలు ఏ చలనం కనిపించదు. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఒకవేళ మూత్రశాలకి బాత్రూమ్కి వెళ్ళాలి అనుకుంటే
అప్పుడు లేస్తాం. అప్పుడు కూడా మత్తు నిద్దట్లోనే ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ పడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఇంకా అప్పుడు పట్టించుకోమన్నమాట. ఇది రాత్రి నిద్ర సమయము, ఇంక పడుకోవాలి అంతే. వేరే ఆలోచనలు కూడా రావు. సో అలా చైతన్యరహితంగా ఉన్న వాళ్ళకి దేహంలో ఒక చైతన్యం అనేది వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇంద్రియాలన్నీ ఒక్కసారి పని చేయడానికి ఆరంభించాయంట. సో కృష్ణుడిని చూడగానే అదే విధంగా పాండవులు తిరిగి చైతన్యం పొందిన వారై వలె కృష్ణుని దర్శించిరి, పునర్జీవనం పొందిరి. నిజమే కదా, ఎంత పెద్ద యాక్సిడెంట్ అసలు. పంచ పాండవులే అక్కడ ఏమన్నా అయి ఉంటే, కుంతిమాత ఏమన్నా అయి ఉంటే వీళ్ళకి సపోర్ట్ ఉండేది కదా, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కాలేదు. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు ఒకటేసారి ప్రాణం ఇలా లేచి వచ్చి పునర్జీవితం మనకు వచ్చింది అని ఆనందించారంట. సో ఒక్కొక్కరు పాండవులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి కృష్ణుని ఆలింగనం చేసుకున్నారనమాట, కౌగలించుకున్నారు, సంతోషించారు. దేవాది దేవుడు వచ్చి పలకరించడానికి వచ్చారు అని. సో దేవదేవుని స్పర్శ వలన పాండవులు ఐహిక బంధాల నుండి తక్షణమే విముక్తి కలిగెను. సో భగవంతుడి నామము, భగవంతుడి యొక్క పుస్తకాలు ఇవన్నీ ఒకటే. మనం పుస్తకం చదువుతున్నాం, భగవంతుడు పూజ చేయలే అట్లేముండదు. ఆ పుస్తకం భాగవతం కూడా నేనే అంటాడు కృష్ణుడు. సో అందుచేత ఎప్పుడైతే కృష్ణుడిని కౌగలించుకున్నారో ఆ క్షణమే వాళ్ళకి ఎంతో హాయిగా విముక్తి కలిగింది అని అనిపించిందంట. సో ఈ ఆధ్యాత్మిక ఆనందంతో మందహాసాలు అంటే ఒక మంచి స్మైల్ అనమాట. మందహాసాలు, స్మైల్స్ వాళ్ళ ముఖారవిందంలో కనిపిస్తూ ఉందంట. సో ఈ కృష్ణుడు కనిపించినంతనే వాళ్ళకి ఆధ్యాత్మిక తృప్తి బాగా వచ్చింది, బాహ్య తృప్తి కాదనమాట. అంటే లోపల నుండి ఆధ్యాత్మిక తృప్తిని వాళ్ళు పొందారు అని చెప్తున్నారు. కృష్ణుడు దేవాది దేవుడైన సామాన్య మానవలే చరించుచుండుట యుధిష్ఠరుడు, భీముడు తనకంటే పెద్దవారట ముందుగా వారికి పాదాభినందనాలు ఆచరించెను. కృష్ణునితో సమాన వయస్కుడైన అర్జునుడు ఆయన ఆలింగనం చేసుకునేను. నకుల సహదేవులు కృష్ణుడి కంటే చిన్నవారగుటచే వారి భక్తితో ఆయన చరణ కమలాలకు మ్రొక్కిరి. చూసారా, దేవాది దేవుడని యుధిష్ఠరుడు భీముడు నమ్ముతారు. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఎంత నమ్రత అంటే, వాళ్ళకంటే నేను చిన్నవాడిని కదా, వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, అదే కానీ వీళ్ళిద్దరికీ పాదాభివందనాలు చేసి అర్జునుడిని ఆలింగనం చేసుకొని మళ్ళా నకుల సహదేవులు వాళ్ళు ఇక్కడ పాదాభివందనం కృష్ణుడికి చేస్తుంటే వాళ్ళని దీవించాడంట. సో ఇదంతా జరిగిన తర్వాత కృష్ణుడు సుఖాసీనుడై అంటే చక్కగా ఒక ఆసనం మీద కూర్చుని నూతన వధువు ద్రౌపది కృష్ణునికి ప్రణమిల్లినట్లు ఆయన చెంతకు వచ్చెను. సో వీళ్ళు ఎలా బయటకు వచ్చారు అని అంటే, ద్రౌపది పరిణయం అవుతుందన్నమాట. అంటే స్వయంవరం పెడతారు ద్రౌపదికి కూడా. అక్కడికి అర్జునుడు వెళ్ళి గెలుచుకుని ద్రౌపదిని పెళ్లి చేసుకుంటాడు కదా. సో ఆ కొత్త వధువు అనమాట, కృష్ణుడు చూడలేదు అప్పటి వరకు. సో ప్రణమిల్లి ఆయన చెంతకు వచ్చిందంట. కృష్ణుని వెంట ఇంద్రప్రస్థాపురానికి పోయిన యాదవులందరికీ కూడా మర్యాదలు తగిన విధంగా జరిగినాయి. ముఖ్యంగా సాత్యకిని యుయుధానుకు ఉచితాసనాలు ఒసగిరి. సో ఇక్కడ వీళ్ళు మెయిన్ సైనికులు కాబట్టి లీడర్స్ కదా, సో వీళ్ళని చాలా చక్కగా వాళ్ళు చూసుకున్నారంట. అందరూ ఆసీనులై పాండవుల 5 కృష్ణుని సమీపమ తమ కృష్ణుడికి దగ్గరికి వాళ్ళ ఆసనాలు జరుపుకుని చక్కగా కూర్చున్నారు. అందరూ ఒక దగ్గర కూర్చున్నారనమాట. సో పాండవులను కలుసుకునేట పిమ్మట కృష్ణ భగవానుడు పాండవుల తల్లి తనకు మేనత్త అయిన కుంతీదేవిని కలుసుకొనుటకు పోయెను. సో కృష్ణుడు ఆమెకి పాదాభివందనం చేసి, కుంతీదేవి కన్నులు చెమ్మగిల్లినాయంట. ఎంత బాధ కదా, 5 కొడుకులు ఒకటేసారి పోయి ఉంటే ఎలా ఉండేది, తిరిగి బ్రతికారని సంతోషం కంటే కూడా ఎప్పుడైనా మనము ఇలాంటి డేంజరస్ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడ్డప్పుడు మనకి చాలా లోపల నుంచి ఇలా తప్పించుకున్నాము అని ఒక సంతోషము, ఒక పక్క బాధ, 2 కలిగి ఆమె కళ్ళు
చెమ్మగిల్లాయంట. మిక్కిలి వాత్సల్యంతో ఆమె కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకొని తన పుట్టినింటి వారగు వాసుదేవుడు, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న వారందరి యోగక్షేమాలు గూర్చి అడిగింది. సో ఇప్పుడు మనకి పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు మెట్టినింట్లో ఉంటాము, అన్ని సేవలు చేస్తాము, ప్రేమగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి పుట్టింటి వాళ్ళు వచ్చేసరికి వాత్సల్య ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది కదా. సో వాళ్ళ అన్నగారి గురించి వదిన వీళ్ళందరూ అసలు ఎన్నో కష్టాలు పడ్డారు కృష్ణుడు లేనప్పుడు. వాళ్ళని తలుచుకుని వీళ్ళందరూ బాగున్నారా అని కుంతిమాత కృష్ణుణ్ణి అడుగుతూ ఉంటుందన్నమాట. సో అందరూ రక్త సంబంధం చేత కృష్ణుడు మేనత్త అయిన కృష్ణుని చూడగానే ఆయన దేవదేవుడని తెలుసుకొనేను. అంటే ఈ రక్త సంబంధం ఉన్నప్పటికీ మేనల్లుడే కృష్ణుడు, అయినప్పటికీ కూడా ఆయన దేవాది దేవుడు అని ఆమె ఎప్పుడో తెలుసుకుందనమాట. గతంలో ఎన్నో కష్టాలు పడ్డాయి, కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్లనే తన బిడ్డలు కష్టాలన్నీ గట్టెక్కి బయట పడినందుకు ఆమె అవన్నీ తలుచుకుందనమాట, స్మరించెను. కృష్ణుడు కృప లేకున్నచో ధృతరాష్ట్రుడు ఆయన పుత్రులను పన్నిన లక్షాగృహ దహనం నుండి తననెవ్వరూ కాపాడగలిగి ఉండేవారి కారని ఆమెకు స్పష్టంగా తెలియను. సో చాలా బాధ అయిన కంఠంతో ఆమె గత చరిత్రనంతా కూడా కృష్ణుని ముందు మళ్ళీ పెడుతుందంట. డిస్కస్ అంటే మాటలు చెప్తుందనమాట. మనం ఎవరైనా రక్షించిన వాళ్ళని చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం కదా. సో కుంతిదేవి ఇలా అంటుంది, ప్రియమైన కృష్ణ, నీవు మా సమాచారాన్ని తెలుసుకుని రమ్మని మా సోదరుడు అక్రూరుని పంపుట నాకు గుర్తున్నది. దాని అర్థం నీవు నిరంతరము మమ్ము స్మరించుచూనే ఎందువని నీవు అక్రూరుని పంపినప్పుడు మాకు ఎట్టి అపాయము కలుగగల అవకాశం లేదని నేను గ్రహించి తిని నీవు అక్రూరుని పంపినప్పుడే మా జీవితంలో శుభోదయమైనది. మేము రక్షణ లేకుండా లేమని నాకు బోధపడినది. సో ఇప్పుడు మామూలుగా తల్లి తండ్రి ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళని ఎప్పుడో ఒకసారి పరామరిస్తారు. కానీ కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ లేని ఆ పిల్లల్ని ఎక్కువగా వెల్ విషర్స్ అంటారు కదా, అటువంటి వాళ్ళు వచ్చిపోతూ ఉండడం కానీ వాళ్ళని చూసుకుని వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా అని అడగడం చేస్తూ ఉంటారు. అందుచేత అప్పుడప్పుడు కృష్ణుడు వాళ్ళని తలుచుకుని అక్రూరుని పంపినప్పుడు మాకు అప్పుడు ఎటువంటి ప్రాబ్లమే లేదు. కానీ నువ్వు అలా పంపడం ఏంటి అంటే నీ వల్ల మాకు మంచి రక్షణ ఉంది అని నాకు అర్థమైంది. మా దాయాదులు కౌరవులు మా కనుకనే విపత్తులు కలిగింప సంకల్పించినను నీవు నిరంతరము మమ్ము స్మరించుచు మాకు యోగక్షేమాలు కలిగింతు అని ధైర్యం నాకు కలిగినది. వాళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళని ఏమంటారు ఇక్కడ, దాయాదులు అంటున్నారు. అంటే ఒకే ఇంటికి చెందినట్టు వాళ్ళు. మనం ఏమంటాం వీళ్ళని, ఏదో అంటాం కదా, మనం కూడా ఏదో వాడుక భాషలో ఏదో అంటాం దాయాదులు అంటే. హరే కృష్ణ మాతాజీ, పాలోళ్ళు అంటారు మాతాజీ. రైట్, పాలోళ్ళు అని అంటారు. సారీ మాతాజీ, డిస్టర్బ్ చేసినందుకు. No, I wanted that answer. Thank you so much. సో పాలాళ్ళు అని అంటారు. సో అంటే మనకి మన ఇంటి పేరు అన్నీ మనకు సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు దాయాదులు అని ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పెడుతున్నారు. ఇంకా ఈమెకి వేరే దారి లేదు కదా, పాండురాజు లేరు, భర్త లేరు. ఈ పిల్లల్ని వాళ్ళు ఏం చేసినా కానీ కృష్ణుణ్ణి నమ్ముకొని నిరంతరం కృష్ణుణ్ణే స్మరించుకుంటూ ఆ యోగక్షేమాలన్నీ కూడా చేస్తూ ఆ యోగక్షేమాలు కలిగినంత వరకు ధైర్యం నాకు కలిగింది. సో వీళ్ళేమి చేసినా మా దాయాదులు పక్కనే ఉండి మాకెంత కీడు చేసినా మాకు కృష్ణుడు ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనే నమ్మకం ఆమెకి ఉంది. ఆ ధైర్యం కూడా నాకు ఉండింది కృష్ణ అని చెప్తుంది. చెప్పి ఆ తర్వాత ఏమంటున్నారంటే, కేవలం నిన్ను స్మరించిన భక్తులకి అపాయం నుండి రక్షణ కలుగునచో స్వయంగా నిరంతరం నీవే స్మరింపబడుచుండు, మా విషయం వేరుగా చెప్పనేలా అని అంటుంది. అంటే ఇప్పుడు మనము ఎంతో స్మరిస్తాం కృష్ణుని, ప్రొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం గురువుని కృష్ణుని తలుచుకున్నంతలో మనకి సహాయం చేస్తున్నాడు.
కానీ కృష్ణుడే మనం తలుచుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా మనకి వీఆర్ ఫ్రీ అన్నమాట ఫ్రమ్ బాండేజ్. ఇంకా ఏ భయం లేదు. అంటే అంత డీప్గా మనం కృష్ణుడిని ప్రేమించినట్లయితే మన యోగక్షేమాలన్నీ కూడా కృష్ణుడే చూసుకుంటారు. అది అంటే అటువంటి సరెండర్షిప్ ఇక్కడ జరిగిందనమాట. సో కుంతీదేవి అంటుంది, నేను తలుచుకోవడం కంటే నువ్వే ఎక్కువ స్మరించుకుంటున్నావు మా విషయాల గురించి, మమ్మల్ని చూస్తూ ఉన్నావు అడుగడుగునా. అందుచేత కృష్ణ మాకు దురదృష్టం కలుగు ప్రసక్తియే లేదు. నీ అనుగ్రహం వలన మేమెప్పుడూ శుభప్రదమైన స్థితిలోనే ఉన్నాం. కానీ నీవు మా పైన ప్రత్యేకమైన అనుగ్రహం చూపటం వలన నీకు మాపై పక్షపాతం కలదనియు ఇతరుల పట్ల అలక్ష్యంగా ప్రదర్శింతు అనియు ప్రజలు అపోహ పడరాదు. నీకు ఎవరి పట్లను పక్షపాతము లేదు. సో ఇక్కడ కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. కౌరవుల వైపు ఎక్కువగా చూడట్లేదు, కేర్ తీసుకోవట్లేదు అని ప్రజలందరూ అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు పక్షపాతివి కాదు అని క్లియర్గా చెప్తుంది. ఎవరును నీకు ఇష్టలు కారు, అనిష్టలు కారు. అంటే చాలా క్లోజ్గా ఇష్టమైన వాళ్ళు కాదు, ఇష్టం లేని వాళ్ళు అని కూడా నీకుండరు కృష్ణ అని చెప్తున్నారు. దేవాది దేవుడు కావున నీవు అందరినీ సమానంగా చూచెదవు. చూసారా, ఇక్కడ మీనాళ్ళని పట్టుకొని నీవే దేవాది దేవుడు అని కుంతిమాత అంటుంది. అంటే ఎంత క్లోజ్నెస్ ఉండొచ్చు, ఎంత భక్తి ఉండొచ్చు. సో అలా ఆమె ఆ రక్షణని సో సమానంగా చూచేదవు అని చెప్పిన తర్వాత ప్రతి జీవి నీ ప్రత్యేక రక్షణ వినియోగించుకొనవచ్చు. వాస్తవం ఏమనగా నీవు అందరిపైన సమదృష్టి కలవాడై నిన్నే నిరంతరం స్మరించుచుండు నీ భక్తులపై కొంత పక్షపాతము చూపెదవు. ప్రేమానుబంధములతో భక్తులు నీతో సంబంధం కలిగి ఉన్నారు. అందుచే ఒక్క క్షణమైనను వారు నిన్ను విస్మరింపజాలరు. ప్రతి జీవి హృదయమునందు నీవు కలవు. అయినను భక్తులు నిరంతరం నిన్ను స్మరించుచుందురు కావున వారి మొరలను నీవు ఆలకింతువు. తల్లికి బిడ్డలందరిపైన సమానమైన ప్రేమ ఉన్నను తనపై ఆధారపడు బిడ్డను ఆమె ప్రత్యేకంగా శ్రద్ధతో చూచును. సో ఈ పారాగ్రాఫ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. ఒక 5 పిల్లలు ఉన్నారు. ఆఖరి వాడు 1 year 2 years ఉన్నాడు. ప్రత్యేక శ్రద్ధ వాడి మీద చూపించాలా లేదా తల్లి? పెద్దవాడు 7 years అనుకోండి, చిన్నవాడు 1-2 yearsలో ఉన్నాడు. అప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లు? హరే కృష్ణ. తల్లికి ఎవరి మీద ఉంటుంది మాతాజీ? వాళ్ళ మీద ప్రేమ కంటే కూడా ఎక్కువ శ్రద్ధతో చూస్తారనమాట. చాలా శ్రద్ధతో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అందుచేత మనకేమనిపిస్తుంది, చిన్నపిల్లల్ని వీళ్ళు లైక్ చేస్తారు, పెద్దవాళ్ళని ఇష్టపడరు అని. పెద్దవాళ్ళని కూడా ఆ విధంగానే పెంచితేనే పెద్దగా అయ్యారు కదా. ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యాక చిన్న వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఆమె కంపేర్ చేస్తుంది అనమాట. ప్రతి జీవి హృదయంలో నువ్వు ఉన్నావు, అయినా భక్తులు నిరంతరంగా నిన్ను స్మరించే వాళ్ళకి న్యాచురల్లీ నువ్వు దగ్గర ఉండాలి, నువ్వు చూసుకోవాలి కదా. సో ఆ విధంగా శ్రద్ధతో చూచును కృష్ణ. ప్రతి జీవి హృదయమందు అధిశయించు నీవు నీ విశుద్ధ భక్తుల విషయంలో శుభప్రదమైన పరిస్థితులను కల్పించుదువు. సో భక్తుల్లో 3 రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. కనిష్ట, మధ్యమ, ఇంకోటి లాస్ట్ది ఉత్తమాధికారులు అంటారు. సో చాలా ఉత్తమమైన శ్రేష్టమైన భక్తుల్ని ప్రత్యేకంగా చూసుకోవాల్సి వస్తుంది కదా భగవంతుడు. అందుచేత ఆ విధంగా చెప్తున్నారనమాట కుంతిమాత. యుధిష్ఠుడు కూడా కృష్ణుని దేవాదిదేవుని సర్వజనుల బాంధవుడని కీర్తించను. అయినను శ్రీకృష్ణుడు పాండవుల విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపుచుండే వలన యుధిష్ఠుడు ఆయనతో, బావా కృష్ణ, నీవు మా పట్ల ఇంతటి కృపను అనుగ్రహాన్ని ప్రదర్శించుటకు మేము మా వెనుకంటి జన్మలో ఎట్టి పుణ్యకార్యాలు ఆచరించుమో మాకు తెలియదు. నిన్నే నిరంతరం ధ్యానించుచుండు మహాయోగులకు కూడా నీ అనుగ్రహం దుర్లభమని, నీ కృప వీక్షణము వారు పొందజాలరని మాకు బాగుగా తెలియదు. మేము యోగులము కాము. ఇక్కడ యుధిష్ఠుడు చాలా చక్కగా చెప్తున్నాడు అనమాట. భావాన్ని సంబోధించారు. భావ కృష్ణాన్ని సంబోధించి మేమంతా ఎంత పుణ్యం చేశామో పూర్వజన్మలో, నీవు మమ్మల్ని ఇంత పట్టించుకుని ఇంత బాగా చూసుకుంటున్నావు. మహాయోగులకు అంటే
చాలా తపస్సు చేసి నీ కొరకు వేచి ఉండే వాళ్ళకు కూడా నీ యొక్క అనుగ్రహం చాలా కష్టము అని నేను విన్నాను. మేము అసలు యోగం చెయ్యము, మేము యోగులం కాము. పైపెచ్చు ఈ ఐహిక కాలుష్యములతో సంబంధం కలిగి ఉన్నాము. ఐహిక అంటే భౌతిక కాలుష్యాలు అంటే ఈ రాజ్యం ఆ రాజ్యము, ఈ కొట్టుకోవడాలు, దాచుకోవడాలు, ఇలాంటి కాలుష్యంలో మేమున్నాము. అటువంటి సంబంధం కలిగి ఉన్నాము. గృహస్థులమై రాజకీయాలు, ప్రాపంచిక కార్యకలాపాల్లో పాల్గొంచున్నాము. అయినను మాపై నీ విట్టి కృపను ఎలా ప్రదర్శించుచున్నావో నేను ఎరగను. సో ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది కదా, కాలు జారిపోతుంది కానీ ఏమీ యాక్సిడెంట్ అవ్వదు, ఫ్రాక్చర్ అవ్వడం అట్లా. కానీ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోయినప్పుడు, ఎందుకు కృష్ణ నేనేం చేశాను నీకు, అసలు నీకు ఒక పూజ చేయట్లేదు, ఒక అర్చన చేయట్లేదు, ఒక అభిషేకం చేయట్లేదు, అయినప్పటికీ నీవు ఇంత కాపాడుతున్నావు ఏంటి, నీకు తెలుసా అసలు నువ్వు నాకు ఎంత మేలు చేసావో అనే ఆలోచన మనకు వస్తుంది ఒక్కోసారి. అలాగే యుధిష్ఠిరుడు అంటున్నాడు అనమాట, మేము ఏమి చేయట్లేదు, ఐహిక బంధాల్లో చిక్కుకొని పెళ్ళిళ్ళు చేసుకొని గృహస్థులమయ్యాము, రాజకీయాల్లో కూడా ఉన్నాము. ఏవి చేయకపోయినా మాపై నీ విట్టి కృపను ఎలా ప్రదర్శించుచున్నావో నేనెరగను, నాకు తెలియట్లేదు కృష్ణ అని అంటున్నాడు అనమాట. యుధిష్ఠిరుడు ప్రార్థనను మన్నించి కృష్ణుడు వర్షాకాలం 4 మాసాలు ఇంద్రప్రస్థాపురంలో నుండుటకు అంగీకరించెను. సో ఎలాగూ వచ్చావు కదా కృష్ణ, మా బాగోగులు చూడడానికి వచ్చావు, ఇప్పుడు చతుర్మాసము ఈ 4 నెలలు కూడా మాతోనే ఉండు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు యుధిష్ఠిరుడు. సో కృష్ణుడు కూడా దానికోసం అంగీకరిస్తారనమాట. అంగీకరించి అక్కడే ఉండడానికి ఒప్పుకుంటారు. సో ఒకే చోట స్థిరంగా నిలిచి ఉండి కఠోర వ్రతాలను ఆచరించుచుందురు. ఆ 4 అంటే చతుర్మాసం ఎలా చేస్తారని మనం ఇంతకుముందు బాగా చెప్పుకున్నాం కదా. 4 మాసాలు ఒకే చోట ఉండి వ్రతాలని, పూజలని, తపస్సులని, జపాలని ఇవన్నీ చేసుకుంటారు. ఎందుకంటే పూర్వకాలము ఈ కార్లు, మోటార్ సైకిల్స్ కానీ, బండ్లు ఇవన్నీ ఏమీ లేవు కదా, నడిచే వెళ్ళాలి అన్ని చోట్లకి. సో ఎక్కడి వస్తే అక్కడ ఆగిపోతారనమాట. ఈ 4 మాసాలు అన్నీ ఆచరిస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు తీసుకుంటారు వాళ్ళు, పల్లెటూర్లు కానీ పట్టణాలు కానీ, అక్కడ ఉండిపోతూ ఉంటారు. సో ఇక్కడ శ్రీకృష్ణుడు అట్టి వ్రతానుష్ఠానములు అన్నిటికీ అతీతుడై పాండవుల పట్ల ఆయన గల ప్రీతి వలన ఆ 4 మాసాలు హస్తినాపురంలో ఉండుటకు ఆయన అంగీకరించాడు. కృష్ణుడు హస్తినాపురంలో ఆ అవకాశం వినియోగించుకొని ఆ నగర పౌరులకు తిరిగి తిరిగి కృష్ణుని సందర్శించు భాగ్యము కలిగాను. కేవలం ముఖాముఖి కృష్ణుని సందర్శించటం వలన వారు ఆధ్యాత్మిక ఆనందము సముద్రాలలో ఓలలాడజాలిరి. సో ఇప్పుడు ఇక్కడ హస్తినాపురానికి కృష్ణుడు ఎందుకు వస్తారు, రారు కదా, ద్వారకాలో ఉంటాడు. కానీ అవకాశం వచ్చింది, వచ్చారు. ఈ 4 మాసాలు కూడా హస్తినాపురంలో ఉండే జనాలంతా కూడా చాలా సంతోషం, కృష్ణుని మనం చూడగలుగుతున్నాము అని చెప్పి ఎంతో ఆనందంగా ముఖాముఖి మనం చూడగలుగుతున్నాము, సందర్శించుకోగలుగుతున్నాం, ఆయనను రోజు చూడగలుగుతున్నామని చాలా సంతోషంగా ఉన్నారన్న. సో ఇలా ఉన్నప్పుడు ఈ క్షత్రియులు ఏంటంటే ప్రజల్ని రక్షించడానికి వేటాడడానికి అడవిలోకి వెళ్తూ ఉంటారనమాట. సో అడవిలోకి వెళ్ళి ఎందుకు వేటాడతారు అంటే, ఈ కొన్ని క్రూర మృగాలు ఉంటాయి అడవులలో, తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఎవరు అంటే ఋషులు. సో వాళ్ళకు కూడా రక్షణ కావాలి. పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, రకరకాల జంతువులు ఉంటాయి. ఇప్పుడు కుందేళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎంతో ముద్దుగా ఉంది, బాగుంది అనుకుంటాం. కానీ వాళ్ళు వేసుకున్న కందమూలాలన్నీ కూడా దొలిచేసి తినేసి ధ్వంసం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళు తినేదే ఒక పూట ఋషులు. సో ఇలా ఉండేసరికి ఆ అర్జునుడు ఏమనుకుంటాడంటే, నేను అడవిలోకి వెళ్ళి కొంత అభ్యాసం చేయాలి. ఎటువంటి అభ్యాసం అంటే జంతు వధాభ్యాసము పరిశీలించుట. అంటే ఇన్ని రోజులు నేను వేటాడలే కదా, ఇప్పుడు వేటాడి ఇవన్నీ కూడా అంటే అగైన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి అని చెప్పి అనుకునే అంతలోనే కృష్ణుడు నేను కూడా వస్తాను అని అతని వెంట వెళ్తాడనమాట. అర్జునుడు జంతు వధాభ్యాస కార్యక్రమంలో కృష్ణుడు అతని వెంట పోలేదు.
కృష్ణుడు స్వయం పూర్ణుడు. ఆయన అర్జునుని వెంట అడవికేగింది అర్జుని జంతువధ అభ్యాసం పరిశీలించుట కొరకు మాత్రమే. సో అక్కడ జంతు పరిశీలన అవన్నీ చేసుకోవడం అర్జునుడు చేసుకుంటాడు, కానీ ఈయన పాల్గొనడు అనమాట. ఊరికే అలా రథంలో ఉంటాడు. కపిధ్వజమైన రథం ఉంటుంది ఎప్పుడు అర్జునుడి దగ్గర. అందులో ఇద్దరు బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళి ఏదు పందులు, అడవి దున్నలు, గవయ మృగాలు, ఖడ్గ మృగాలు, లేళ్ళు, కుందేళ్ళు ఈ మొదలగు జంతువులందరినీ బాణాలతో వేటాడి వధిస్తాడు. యజ్ఞయాగాదులో హోమం చేయదగిన కొన్ని మృత జీవులను సేవకులు యుధిష్ఠిర మహారాజు కడకు కొనిపోయిరి. ఖడ్గమృగాలు వంటి భీకర జంతువులు అడవిలో అలజడి తగ్గించుట కొరకు మాత్రమే అతడు వధించెను. ఆ అడవిలో ఎందరో యోగులు మహర్షులు తపస్సు చేసుకొని ఉన్నారు. సో ఈ అడవిలో అందరూ ప్రశాంతంగా వాళ్ళ యొక్క తపస్సు చేసుకోవాలని ఈ విధంగా అర్జునుడు చేశాడనమాట. సో వేటతో అలసిపోయిన అర్జునుడికి దాహం వేసిన అందుచే కృష్ణార్జునులు ఇరువురు యమునా నది దగ్గరికి వస్తారనమాట. ఏంటి, నీళ్లు తాగడానికి. కృష్ణ అర్జునుడు వచ్చేసరికి అక్కడ ఒక మంచి సౌందర్యవతి కనిపిస్తుందంట. అయితే కృష్ణుడు చూశాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు, ఆవిడ ఎవరు ఏంటి అనేది. అర్జునుడికి చెప్తాడు, ఇంత అడవిలో ఒక్కరే ఎలా ఉంటారు, స్త్రీలు ఉండలేరు కదా, కానీ ఆవిడ ఏదో కారణం చేత వచ్చి ఉంటుంది. సో ఆ కారణం ఏంటో కనుక్కో, ఆయన ఆమె ఎవరు అనేది అడుగు అని చెప్పి పంపిస్తాడు. సో ఆ చక్కగా అర్జునుడు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, సుందరి పీన పయోధర, నువ్వెవరో మేము తెలుసుకొనవచ్చా? నీ ఒంటరిగా ఇచ్చట విహరించుచుండుట మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీవిచ్చట వచ్చుటలో గల ఆంతర్యం ఏంటి? తగిన వరుని అన్వేషించుచు వచ్చితివని మాకు తోచుతున్నది. నీకు అభ్యంతరం లేనిచో నీవు ఇచ్చటికి వచ్చి ప్రయోజనము తెలుపుము, నేను నీకు సహాయం చేసేదను అని అర్జునుడు అంటున్నాడు ఆ సుందరిని చూసి. ఆమె ఎవరో కాదు, సుందరి ఆకృతి దాల్చిన యమునా నది. ఆమె ఇట్లు బదులు పలికిందంట, ఆర్య, నేను సూర్య భగవానుని పుత్రికను. విష్ణుమూర్తి పతిగా పొందగోరి నేను ఇచ్చట తపస్సు చేయుచున్నాను. ఆయన పురుషోత్తముడు, నాకు భర్త అగుట ఆయనే అర్హుడు. నీవు వినగోరితివి కావున నా కోరికను నీకు తెలిపి తిని. సో యమునా నది అలా సుందరిలాగా వచ్చి ఆమె అక్కడ తపస్సు చేస్తుంది. యమునా నది ఎందుకోసం అంటే కృష్ణుణ్ణి భర్తగా పొందాలని చెప్పి. సో ఆమె ఏమంటుంది, సరే నీవు అడిగావు కాబట్టి, అందరికీ చెప్పరు కదా, ఆమెకి కూడా అర్జునుడు అంటే ఎవరు అనేది తెలుసు అన్నమాట. అందుచేత ఆమె కృష్ణుడు నాకు భర్త అగుట ఆయనే ఒక్కరే నాకు అర్హులు అని చెప్పి, నువ్వు వినగోరినచో నా కోరిక నీకు తెలిపి తిని అని అంటుంది. ఇంకా ఏమంటుందంటే, ఆర్య, నీవు వీరాది వీరుడు అయిన అర్జునుడు అని నాకు తెలియను. నేను విష్ణుమూర్తి గాక మరి ఎవరిని భర్తగా అంగీకరించను. ఆయనయే సర్వజీవ సంరక్షకుడు, సర్వబద్ధ జీవులకు మోక్షప్రదాత. నీవు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించి ఆయన పట్ల నా పట్ల ప్రసన్నుగా చేసుకొనిచో నేను నీకు రుణపడి ఉందును. సో ఇక్కడ ఏమంటుంది అంటే, డైరెక్ట్గా కృష్ణుడికి అయితే చెప్పలేదు కదా, కొంచెం సిగ్గు బిడియము ఇవన్నీ ఉంటాయి. అర్జునుడు ఫ్రెండ్ లాగా, అర్జునుడు వీరుడు అని తెలుసు, కృష్ణుడికి బాగా క్లోజ్ అని తెలిసి ఆ కృష్ణుడిని కొంచెం పొగిడిందనమాట. సర్వజీవ సంరక్షణలు, సర్వబద్ధ జీవులందరికీ మోక్షప్రదాత. సో ఆ విష్ణుమూర్తిని ప్రార్థించి నాకు భర్తగా చేయి, నీకు నేను రుణపడి ఉంటాను అని చెప్తుంది అనమాట. అర్జునుడు గొప్ప కృష్ణ భక్తుడని అతను ప్రార్థించడంతో ఆ ప్రార్థన శ్రీకృష్ణుని నిరాకరించడని ఆ దేవతకు తెలుసు. ఆ నదీ దేవత యమునా నదికి అర్జునుడి గురించి కృష్ణుడి గురించి తెలుసు కాబట్టి ఈ విధంగా అర్జునుడితోని చెప్పేసింది. ఇంకా ఏమంటుందంటే, భక్తుడు ఎప్పుడైతే దేవుడికి ఆ సందేశాన్ని చేరదీస్తాడో దేవుడు కాదన్నాడట. అర్జునుడు గొప్ప భక్తుడని యమునాదేవి నమ్ముతుందన్నమాట. నమ్మి ఆయన భక్తుని ద్వారా ఆయన సమీపించినచో విజయం తథ్యం అని ఆమె అనుకుంటుంది. అనుకొని ఇంకా కొన్ని వివరాలు చెప్పిందనమాట. ఏమంటే, నా పేరు కాళింది,
ఆమెకి ఇంకో పేరుందనమాట, కాళింది. నేను ఈ యమునా నది జలంలో వసించుదు, నేను ఇక్కడే ఉంటాను. ప్రేమతో మా తండ్రి ఈ నదీ జలాల్లో నాకు ఒక ప్రత్యేక ప్రాసాదము అంటే ఒక మంచి భవనం అన్నమాట నిర్మించి ఇచ్చెను. నేను కృష్ణుణ్ణి దర్శింపజాలనంత కాలం ఈ జలంలోనే ఉందునని ప్రతిజ్ఞ చేస్తిని. సో నేను ఎప్పుడైతే నాకు కృష్ణుడు అనేది భర్తలాగా దొరకడో ఇంకా నేను ఇందులోనే ఉంటాను అని ఆమె అర్జునుడికి చెప్తుందన్నమాట. నిజానికి కృష్ణుడు సర్వాంతర్యామి, ప్రతి జీవ హృదయమందు అధినసించియుండు, ఆయనకు సర్వము తెలియను. మారు మాట్లాడకుండా ఆయన కాళిందని వివాహమాట అంగీకరించి ఆమెను రథమును అధిరోహింపమని ఆదేశించను. అందరూ కలిసి హస్తినాపురంలో యుధిష్ఠిరుడి కడకు వచ్చిరి. చూడండి, కావాలంటే అక్కడే గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ కృష్ణుడికి తెలుసు యమునని పెళ్లి చేసుకోవాలి అని. సో ఇంకా అప్పుడే ఒప్పుకున్నాడు అనమాట కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే ఆమెను రథం ఎక్కించుకొని యుధిష్ఠిరు దగ్గరికి వచ్చారనమాట. అనంతరము స్వర్గలోకంలోని వాస్తుశిల్పి అనే విశ్వకర్మ చేత నగరాన్ని నిర్మింపచేయుట తనకు సహాయం చేయవలసిందని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని కోరెను. వెంటనే శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిపించి యుధిష్ఠిర మహారాజు కోరికకు అనుగుణంగా ఒక అద్భుతమైన దివ్య నగరాన్ని అతనిచే నిర్మింపజేసెను. ఆ నగరం నిర్మింపబడిన అనంతరం యుధిష్ఠిర మహారాజు తన సాంగత్య భాగ్యమును చేకూర్చుచు మరికొన్ని దినములు తమతో గడుపుమని శ్రీకృష్ణుని అర్థించెను. ఆయన అభ్యర్థన మన్నించి కృష్ణుడు మరికొన్ని దినాలు ఆ నగరంలో గడిపెను. సో ఇక్కడ ఈ విధంగా అంటే ఇంద్రప్రస్థ నగరానికి వాళ్ళు వచ్చారు కదా, అక్కడ వీళ్ళకి చక్కని రాజ్యము భవనము ఏమీ లేవు. సో ఎలాగో కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు కారణోదక సాయి అని మనం చదువుకున్నాం చూసారా, ఏదో కారణం ఉంటేనే వస్తాడు, మామూలుగా రాడనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఒక ఇల్లు ఆకిలి సరిగ్గా లేదు, లక్క గృహంలో నుండి పాపం బయటపడ్డాడు అని చెప్పి ఇవన్నీ చేయడానికి సమయం కావాలి కాబట్టి ఎప్పుడైతే యుధిష్ఠిరుడు అడిగారో, యుధిష్ఠిర నోటి నుండి కూడా ఆయన పలికిస్తాడు 4 మాసాలు ఇక్కడ ఉండడానికి. 4 మాసాల్లో ఇక్కడ యమున నది ఆమెతోని వివాహం నిశ్చయం అవుతుంది. ఆ తర్వాత వీళ్ళకి మంచి భవనం. విశ్వకర్మ ఎవరు అంటే స్వర్గలోకంలో పెద్ద ఆర్కిటెక్ట్ అన్నమాట. అన్ని గుడిలు, ఈ రాజభవనాలు ఆ రోజుల్లో అంతా కూడా విశ్వకర్మ వచ్చి డిజైన్ చేసి చక్కగా కట్టేవారంట. సో విశ్వకర్మని శ్రీకృష్ణుడు పిలిపించి మంచి భవన నిర్మాణం అనేది చేసి, ఇంత మంచి భవనం వచ్చింది కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఉండు అని చెప్పి కృష్ణుడిని అడిగేసరికి కృష్ణుడు కూడా ఒప్పుకొని ఇక్కడ ఉన్నాడంట. ఈలోపు కృష్ణుడు ఇంద్రుడికి చెందిన కాండవ వనం అగ్నిని దానం ఇయ్యగోరెను. సో కృష్ణుడు ఇంద్రుడికి కాండవనం ఇద్దామని అనుకున్నారంట. కాండవనం పలు ఔషధీలు కలవు, అంటే చాలా మందు మొక్కలు ఉన్నాయన్నమాట. అగ్నికి పునర్జీవనము చెందుటకు ఈ ఔషధీలను భక్షించుట అవసరము. ఇక్కడ చూడండి, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా మనం ఒకటి గమనించుకోవచ్చు. మనము చెట్లు పెద్దగా అయిపోతాయి, ఒక్కోసారి ఆకులన్నీ రాల్చేస్తాయి, ముండాల్లాగా మిగులుతాయి. అప్పుడు మనము కట్ చేస్తాం. ఇంట్లో అయితే మందార చెట్టు కానీ కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి నందివర్ధన్ కట్ చేసి మంచిగా చేసుకున్నట్టే కొత్త చిగురు వస్తుంది. సో ఇక్కడ దహించేసేయాలి ఈ అడవినంతా కూడా. ఈ కాండవనాన్ని అగ్నిదేవుడు దహించి వేసి భక్షించడం మూలాన మళ్ళీ మంచిగా చిగురు వచ్చి మందు మొక్కలు బాగా పెరుగుతాయని కృష్ణుడు అంటున్నాడు. అగ్నికి పునర్జీవితం చెందుట, ఔషధుల భక్షించుట అవసరము. అంటే ఇప్పుడు నేను ఈ భౌతిక ప్రపంచంలో నేను చూసింది చెప్పాను, కట్ చేయడం అని తీసివేయడం అని చెప్పేసి, కానీ అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట. అగ్ని ప్రత్యక్షంగా ఆ వనాన్ని సృజించుటను సంకోచించి శ్రీకృష్ణ సహాయం కోరెను. పూర్వం శ్రీకృష్ణునికి తాను సుదర్శన చక్రం సమర్పించి ఉండుట చేత ఆయన పట్ల
ప్రసన్నుడై ఉన్న సంగతి అగ్నికి తెలియను. అందుచే అగ్ని సంతృప్తి చేయుటకు తాను సారథిగా అర్జునుడు రథికుడుగా ఒక రథాన్నెక్కి కృష్ణుడు కాండవనాన్ని ప్రవేశించను. అగ్ని కాండవనాన్ని సంపూర్ణంగా భక్షించి సంతృప్తి చెందెను. సో అగ్ని ఏం చేసింది? కాండవనాన్నంతా దహించింది అనమాట. గాంధీవం అనే పేరు గల ఒక విశిష్టమైన ధనస్సు, 4 శ్వేత అశ్వములను, ఒక రథాన్ని, తిరుగులేని మహాశక్తివంతమైన 2 అమ్ములతో కూడిన ఒక తూణీరమును, అమ్ముల పొది అగ్ని వారికి కానుకగా ఇచ్చెను. చూసారా? ఈ శ్వేత అశ్వములు, రథము ఇవన్నీ కూడా అగ్నిదేవుడు అర్జునుడికి ఇస్తాడనమాట. కృష్ణుడు ఏం చేసుకుంటాడు? కృష్ణుడు ఎట్లాగూ యుద్ధంలో ఏది ఆయుధం పట్టను అని అంటారు కాబట్టి, సో ఇవన్నీ కూడా ఈ రథాన్నే కురుక్షేత్ర యుద్ధంలో వాడతాడనమాట. ఈ అశ్వాలు ఎట్లాంటివి అంటే మనము ఎటు ప్రమాదం ఉందో అటు ఎటు యుద్ధం అవసరమో అటు మనమేం టర్న్ చేయక్కర్లేదన్నమాట. ఇప్పుడు స్టీరింగ్ లాగా అవే వెళ్ళిపోతూ ఉంటాయంట. సో అలాంటి రథాన్ని వారికి కానుకగా ఇచ్చాడు. ఆ విధంగా కాండవనం అగ్నిచే భక్షితమగుచున్న సమయము మయుడు అని ఒక రాక్షసుడు ఆ అగ్ని నుండి అర్జునుచే రక్షింపబడెను. అందుచే పూర్వము రాక్షసుడుగా ఉండిన ఆ మయుడు అర్జునుడికి మిత్రుడయ్యను. అర్జునునికి సంతృప్తి చేకూర్చుటకై అతడు విశ్వకర్మ నిర్మించిన నగరంలో ఒక అద్భుతమైన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చెను. అద్భుతమైన ఆ సభాభవనం మిక్కిలి విచిత్రమైంది. దుర్యోధనుడు ఆ సభను దర్శించకు వచ్చేటప్పుడు అతడు తబ్బిబ్బై జలప్రదేశము స్థలము జలప్రదేశంగానే భ్రాంతి చెందని పాండవుల విభవన చూచి అతనికి కన్ను కుట్టి అతడు వారికి బద్ధ శత్రువు ఆయను. మయసభ గురించి మీకు అందరికీ తెలుసా? హరే కృష్ణ. అదొక గిఫ్ట్ లాగా వస్తుందన్నమాట వీళ్ళకి. ఇంద్రప్రస్థ నగరంలో ఎక్కడైతే నీళ్లు ఉన్నాయి అనుకుంటావో నీళ్లు ఉండవు, నీళ్లు లేవు అనుకొని ఇప్పుడు ఒక స్థలంకి వెళ్తాడు దుర్యోధనుడు. వెళ్తే అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకొని జాగ్రత్తగా నడిచి నీళ్ళు ఏముండవు. ఇంకో దగ్గర జలం కనిపిస్తుంది, జల ప్రదేశము మామూలు స్థలం అనుకున్నాడు, అనుకుని వెళ్ళేసరికి జారి పడతాడనమాట. అప్పుడు ఎవరు నవ్వుతారు? ద్రౌపది మాత ఆ పగ పెట్టుకుని శత్రువు అయిపోతాడనమాట. అందుచేతే ద్రౌపది మాత వస్త్రాభరణం వరకు తీసుకెళ్తారు. సో కొన్ని దినముల తర్వాత యుధిష్ఠుని పెద్ద అనుజ్ఞకై కృష్ణుడు ద్వారకాకి తిరిగి పోయెను. తన వెంట వచ్చిన యదువంశ నాయకులైన సాత్యకి ప్రభుతులందరూ ఆయన వెంట తిరిగి ద్వారకకి ఎగిరి, కాళింది కూడా కృష్ణుని వెంట ద్వారకా నగరం చేరెను. నగరం చేరిన వెంటనే కృష్ణుడు కాళిందని వివాహమాడుటకు శుభలగ్నం నిర్ణయింపుడని జ్యోతిష్ శాస్త్రవేత్తలను కోరెను. కాళింది శ్రీకృష్ణుల వివాహం అత్యంత వైభవంగా జరిగెను. ఆ వివాహ మంగళం ఉభయ పక్షం వారికి గొప్ప ఆనందాన్ని చేకూర్చెను. సో ఇక్కడ ఎన్నో వివాహం అయింది శ్రీకృష్ణుడికి? ఇంతకుముందు 3 అయినాయా? 4వ వివాహం. చూడండి, పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ ద్వారకకు తీసుకొచ్చి అక్కడ వివాహం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా 2 పెళ్ళిళ్ళు అవ్వాలి. చూద్దాం. విందుడు అనిందుడు అనే అవంతిపుర అంటే నేటి ఉజ్జయిని పాలకులుగా ఉండిరి. ఆ ఇరువురు దుర్యోధన్కి సామంతరాజులుగా ఉండిరంట. వారి సోదరి మిత్రవింద. సో వీళ్ళు చాలా పెద్ద రాజులు అనమాట, సామంత రాజులు. వాళ్ళకి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు మిత్రవింద. ఆమె జగదేక సుందరి, మహావిదుషి. ఆమె కృష్ణుని ఒక మేనత్త కుమార్తె. ఆమెకు స్వయంవరం చాటింపబడెను. కానీ ఆమె కృష్ణున్నే తన పతిగా పొందవాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆమె స్వయంవరానికి కృష్ణుడు కూడా వచ్చెను. ఆయన తక్కిన రాజపుత్రులందరూ చూచుండగా మళ్ళీ రుక్మిణి లాగా ఈవెన్ కూడా బలత్కారంగా మిత్రవిందని రథంపై ఎక్కించుకొని తీసుకొని పోయాను. కృష్ణుణ్ణి ఎదిరించటానికి శక్తి చాలక రాజపుత్రులందరూ ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి.
ఈ సంఘటన జరిగిన అనంతరం కృష్ణుడు కోసల దేశపు రాజకుమార్తెను కూడా వివాహం ఆడెను. కోసల దేశపు రాజు నగ్నజిత్తు. ఆయన పరమ పవిత్రుడు, వైదిక ధర్మాలను అనుసరించేవాడు. అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె పేరు సత్య. ఈ సత్యనే నాగ్నజిత కుమార్తె అనుటయు కలదు. సో జిన్మహారాజు తమ వద్దనున్న బలిష్టమైన 7 వృషభాలని విర్జింపగలవానికే తన కుమార్తెనిచ్చేదనని ప్రకటించెను. ఆయన దగ్గర 7 వృషభాలు ఉంటాయి, చాలా బలిష్టంగా ఉంటాయి అన్నమాట. వాటిని ఎవ్వరు అదుపులో పెట్టలేరంట. సో అతను ఏమి ప్రకటించాడు? ఆ కూతురు ఎంత అందమైన అమ్మాయి అంటే ఆ కూతుర్ని ఈ 7 వృషభాలని అణచి వాళ్ళని అదుపులోకి తీసుకున్న వాళ్ళకే నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేసేదను అని ప్రకటిస్తాడు. కానీ ఈమె పేరేమని చెప్పారు ఇక్కడ? సత్య. సో ఈ సత్య అనే ఆమె, ఆ రాకుమారి, కృష్ణుని తప్ప నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోని అని ఆమె అంటుంది. అందుచేత ఈ రాజు కూడా తెలుసు అన్నమాట, ఆ వృషభాల్ని కృష్ణుడు తప్ప వేరే ఎవరు కూడా ఆధీనంలోకి తీసుకోలేరు అని. సో తన కుమార్తె పాణిని అర్థించుటకు శ్రీకృష్ణుడు స్వయంగా విచ్చేసినని వినిన కోసలరాజు మిగిల సంతోషం నందెను. గౌరవంతో కృష్ణుడిని ఆశీర్వదించి, ఇతను మామగారు అని కృష్ణుడు గుర్తించి అభివాదం చేస్తూ ఆ తర్వాత వాటిని, ఆ వృషభాలన్నిటినీ లొంగ తీసుకున్నాడంట. లొంగ తీసుకున్న తర్వాత ఏమైంది? నేను నా శక్తి వంచన లేకుండా పుణ్యవ్రతాలు నోములు నోచియుండి శ్రీకృష్ణున్నే నా పతిగా హృదయపూర్వకంగా భావించుటనేని ఆ స్వామి నాచిక రకాల వాంఛితమును నెరవేర్చుగాక అని మనసులోని ఆమె ప్రార్థించిందనమాట. దేవాది దేవుడైన స్వామిని ఎట్లు ప్రీతిని చేయవలెనో నేను ఎరుగను. ఆయన సమస్త విశ్వానికి ప్రభువు. భాగ్యాది దేవతలు లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, వివిధ లోకాలని చెందిన ఇతర దేవతలు నిరంతరము ఆ స్వామిని అర్చింతురు. అట్టి మహనీయునికి ఎట్లు సంతృప్తి చేకూర్చవలనో నేను ఎరుగను. ఆమె ఏమంటుంది? నేను ప్రేమించాను అంతే, ఆయనే నాకు భర్తగా కావాలి, కానీ ఆయనని ఎలా నేను అంటే సాటిస్ఫై చేయగలను, సంతృప్తి చేయగలను నాకే తెలియదు అని అనుకుంటుందన్నమాట. సో ఇక్కడ ఆ తర్వాత ఏమంటుంది? ప్రభు, నేను నీ శాశ్వత దాసుడను, ఎట్లో నేను ఈ ఐహిక బంధాల్లో చిక్కుకుంటుని, నీవు దయచేసి ఈ ధూళి కణమును ఉద్ధరించి నీ చరణార విందములకు చేర్చుకో. ఈ నీ శాశ్వత దాసునకు అదేనా మహాప్రసాదము అని దాస్యభావంతో అవలంబించటం వలనే ప్రభువు సుప్రీతుడగును. సో ఆధ్యాత్మిక గురువు ఆదేశాలను అనుసరించి మనం స్వామికి ఎంత సేవ చేసినా అంతగా భక్తి మార్గం మనము పురోగమించము. స్వామికి మనం చేయు సేవలు ప్రతిఫలంగా ఆయన కృపను, అనుగ్రహాన్ని ఖచ్చితంగా మనము అర్థింపలేము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈయన మహా సంతోషించాడనమాట. తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఆ రాజు, ప్రియమైన ప్రభు, ఈ సమస్త విశ్వానికి నీవే ప్రభుడవు, సమస్త జీవులకు ఆశ్రయుడైన నారాయణుడవు నీవే. నీవు స్వయం సమృద్ధుడవు, నీ ఐశ్వర్యముల వలనే నీవు ప్రీతి చెందుదువు. అట్టిచో నేను నీకేమి ఇవ్వగలను? నా చిరుకానులతో నీకెట్లు ప్రీతి చేకూర్చగలను? అది అసంభవము. నేను తృణప్రాయుడు ఒక సాధారణ జీవిని. వాస్తవాన్ని నిన్ను సేవింపగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని రాజు. ఇప్పుడు మనకి ఎంత డబ్బులున్నా ఏమున్నా కానీ భగవంతుడు ఏంటి షడైశ్వర్యాలు కలవాడు. మనం ఏమిచ్చినా కానీ ఆయనకి తక్కువే అని చెప్పేసి మనం ఎప్పుడు ఏమి ఇవ్వకుండా ఉండగలమా? హరే కృష్ణ. ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. గుడికి వెళ్ళి కనీసం 10 రూపాయలు 5 రూపాయలు ఏదో ఒకటి వేయాలి గల్లా పెట్టిలో అని అనిపిస్తుంది, హుండీలో. అందుచేత భగవంతుడు ముందే చెప్పాడు ఏమని? పత్రం పుష్పం ఫలం తోయం.
ఇవి భక్తితో సమర్పిస్తే చాలు, నాకు ఏమి మీరు ఇవ్వక్కర్లేదు అని అంటారు. సో ఇంత ఐశ్వర్యవంతుడివి. ఆ రాజు కూడా చాలా ఐశ్వర్యవంతుడు. అయితే ఆ వృషభాలని అన్నీ జయించి సత్యాన్ని పాణిగ్రహానికి ఆయన ఒప్పుకున్నంతలోనే చాలా గిఫ్ట్స్ ఇస్తాడు. ఇచ్చి కూడా నా దగ్గర ఏమీ లేదు అని అంటూ ఉంటాడనమాట. నగ్నజన్మ మహారాజు అంటున్నాడు, ప్రభు నీవు ఆనంద నిధానుడు, సకల ఐశ్వర్యాలకు సకల సద్గుణాలకు అకరుడు, భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి నిరంతరం నీ వక్షస్థలంపై అది వసించును. అట్టిచో నా కుమార్తెకు నీకంటే యోగ్యుడైన వరుడు ఎవరు లభించును? నేనును నా కుమార్తెయు ఇట్టి సౌభాగ్యం కొరకే సదా ప్రార్థించుచుంటిని. నీవు యదువంశ నాయకుడవు. నా కుమార్తెను నేను పెట్టిన పరీక్షలో విజయం సాధించిన వారిని కొసగదనని నేను ప్రతిన చేయుచుండుట నీవెరుగుదువు. నాకు కాబోయు జామాత అద్భుత శక్తులను తెలిసి గోరియే నేను ఈ పరీక్ష పెట్టి తిని. సో అలాంటి పరీక్ష ఎందుకు పెట్టాడంటే వీరాది వీరుడు శ్రీకృష్ణుడు ఒక్కడే గెలవగలడు అని అలా పెట్టి ఆ వృషభాల్ని అదుపు చేయగల విశ్వాసము నీకున్నదని నాకు తెలుసు అని చెప్పి, ఆ తర్వాత కృష్ణ నీవు దయచేసి 7 వృషభాలు ఆ ఎంకను తెచ్చి అదుపు చేసినచో నిశ్చయంగా నా కుమార్తె సత్యభామను కోరుకున్న పతిగా నీవు ఎన్నిక అగుదువు అని ఇది అన్ని చెప్పాడనమాట. బాగా పొగిడాడు, అవన్నీ చేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ వృషభాలన్నిటినీ కూడా తాళ్లతో బిగించి ఒక కుర్రవాడు కొయ్య వృషభం లాగినట్లు కృష్ణుడు బలంగా వాటిని లాగి వాటిని హతం చేస్తాడనమాట. సో కుమార్తె సత్య శ్రీకృష్ణుడు భర్తగా లభించినందుకు మిక్కిలి ఆనందం చెంది రాజు రాణులు హర్షం చెందటం వల్ల అశుభ సందర్భంలో నగరమంతా గొప్ప వేడుకలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా శంఖాలు, బేరీలు, విద్వాంసులు, బ్రాహ్మణులు వధూవరులను ఆశీర్వదించి ఆ సంబరాల్లో నగరవాసులందరూ నూతన వస్త్రాలు, ఆభరణాలు వేసుకున్నారంట. ఇంకా ఈయన కట్నాలు ఎలా ఇచ్చాడో చాలా పెద్దగా ఇచ్చాడనమాట. ఆయన 10,000 ఆవులు, సర్వాభరణ భూషితులైన 3,000 మంది దాసీజనాలు, ఇట్లు ఆరణమిచ్చు విధానం ముఖ్యంగా క్షత్రియ రాజు వంశంలో నేటికి ఇండియాలో వాడుకలో ఉన్నదంట. ఒక క్షత్రియ రాకుమారుని వివాహం జరిగినచో వధువు సమాన వయస్కురాలై కనీసం 12 మంది దాసీలను ఆమె వెంట పంపుదురు. గోవులను దాసీజనమే కాక ఆ మహారాజు 9,000 ఏనుగులు, దానికి 100 రెట్ల రథాలను కూడా కృష్ణునికి వసగెను. ఆయన 9 లక్షల రథాలను ఇచ్చెనన్నమాట. రథాలకు 100 రెట్లు అశ్వాలు ఇచ్చెను. అశ్వాల కంటే 100 రెట్ల మంది భటులను అర్పించెను. అట్టి దాసీజనాన్ని రాజవంశంలో వారు తమ సొంత బిడ్డలుగా చూచుకొంచు వారికి అన్ని సదుపాయాలు సమకూర్చెదరు. సరే వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని బాగా చక్కగా చూసుకోవాలన్నమాట. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో అంత సైన్యం చాలా ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పతనం కాబట్టి సో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇంకా రాజకుమార్తె పై ప్రీతితో ఆ రాజు కన్నులు చెమ్మగిల్లాయంట. సత్యాకృష్ణుల వివాహం జరుగుటకు ముందు నగ్నజిన్న పాలుని వృషభములతో కొందరు యదువంశరాజులు, ఇతర వంశాలు రాజులు కూడా తలపడి సత్యను వివాహం ఆడగోరిరి. సో వీళ్ళందరూ చాలామంది ఇప్పుడు రాకుమార్తె కాబట్టి వేరే రాజులు కూడా ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళందరూ ఆశ్చర్యం వేసి ఇంకా కృష్ణుడు తీసుకెళ్ళిపోతున్నాడు కదా అని ఊరుకుంటారు, ఏమి చేయలేరు అన్నమాట. ఇంకా సో కృష్ణునకు మరి ఒక్క మేనత్త తండ్రి సోదరి శృతకీర్తి అనే ఆమె కలదు. ఆమె కేకయ్య వంశరాజు వివాహమాడి సుఖంగా జీవించుచుండెను. ఆమెకు భద్ర అను ఒక కుమార్తె కలదు. ఆమె కూడా శ్రీకృష్ణునే వివాహం ఆడగోరెను. సో ఇప్పుడు మనం ఈ రోజు చదివిన వాటిలో ఫస్ట్ ఎవరికి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు? యమున, అవునా? కాళింది ఆర్ యమున. తర్వాత ఎవరు అనుకున్నారు? సత్య. ఆ తర్వాత శృతకీర్తి కూతురు భద్ర. ఈ ముగ్గురిని వివాహం ఆడతారనమాట. అవి ఎందుకు? వాళ్ళు కృష్ణుణ్ణి
కోరుకున్నారు కాబట్టి. సో ఆమె సోదరుడు ఎట్టి షరతులను విధింపకుండా ఆమెను శ్రీకృష్ణునికి అర్పించెను. ఆమె కూడా తన భార్యగా కృష్ణుడు స్వీకరించెను. అనంతరము మధ్య రాజ్యాధిపతి కుమార్తె లక్ష్మణను కూడా కృష్ణుడు వివాహమాడెను. లక్ష్మణ సర్వ సద్గుణ సముపేత. ఆమెను కూడా కృష్ణుడు బలాత్కారంగానే వివాహమాడెను. గరుడు రాక్షసుల మధ్య నుండి అమృత భాండాన్ని కొనిపోయినట్లు కృష్ణుడు ఆమె స్వయంవరానికి విచ్చేసిన వివిధ రాజన్యుల సమక్షంలో 5 ఆమెను ఎత్తుకొని పోయెను. వధువు వివిధ రాజ్యాలలో ఎవరినో ఒకరిని భర్తగా వరించి ఉత్సవము స్వయంవరం అందరు. సో ఇక్కడ లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, ఈ అధ్యాయంలో కృష్ణుడు 5 కన్యలను వివాహం ఆడుట మాత్రమే వర్ణింపబడింది. ఆయన ఇంకనూ వేల కొలది భార్యలు కలరు. ఆ 1000 మంది భార్యలు కృష్ణుడు భౌమాసురుని సంహరించిన తర్వాత స్వీకరించెను. భౌమాసురుడు అంటే ఎవరో కాదు, నరకాసురుడు. ఇన్ని 1000 మంది కన్యలను భౌమాసురునిచే చెరపట్టిరి. వారికి అతని చెర నుండి విముక్తి కలిగించి కృష్ణుడు వారిని వివాహమాడెను. సో 5 మహిషులను కృష్ణుడు వివాహమాడుట అను దశమస్కందము 57వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. సో మనం ఇంతవరకు 3 అనుకున్నాము, ఇప్పుడు 5 8 భార్యలు అయిపోయారనమాట. నెక్స్ట్ నరకాసురుడు ద్వారా ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు అనేది మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. నరకాసురుడు వధ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు అంటే, ఒక్కొక్క రాణికి ఒక్కొక్క భవనం ఇస్తాడు కృష్ణుడు. అండ్ అన్ని రాణుల దగ్గరికి ఒకే సమయంలో వెళ్తాడనమాట. సో అందుచేత ఎవరైనా కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాడు కృష్ణుడిని. ఎలా అంటే, ఇప్పుడు లక్ష్మీదేవి ఫర్ ఎగ్జాంపుల్, రుక్మిణీదేవి మొదటి భార్య. రుక్మిణిని పెళ్లి చేసుకున్న తర్వాత సత్యభామ అనుకోదన్నమాట, ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని. కానీ దేవాది దేవుడికి ఆ శక్తులు ఉంటాయి. హీ కెన్ మేనిఫెస్ట్ ఇన్ ఎనీ ఫామ్ అన్నమాట. ఏ విధంగానైనా మళ్ళీ మళ్ళీ ఆయన పుట్టగలడు. ఒక్కసారి ఏమవుతాడంటే, నారద మహర్షి ఆశ్చర్యపోతాడంట, నేను ఒక్క పెళ్లి చేసుకోలేకపోయిన, బ్రహ్మచారి కదా. సో ఒక పెళ్ళి మనసులో అనుకుంటాడంట, ఒక్క పెళ్ళి కూడా నేను చేసుకోలేకపోయాను, శ్రీకృష్ణుడు ఏంటి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడని వస్తాడంట. వచ్చి ఇక్కడికి ద్వారకాకి చూద్దాం అసలు ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటాడు, కలహప్రియుడు అని కూడా అంటూ ఉంటారు కదా, ఇక్కడ ఉన్నాడో చూద్దామని. అయితే ఒక రాజభవనానికి వెళ్తాడంట. వెళ్తే అక్కడ పిల్లలకి సేవ చేస్తున్నాడంట కృష్ణుడు, బట్టలు తొడిగించడం అని. అలా ఆ రాణికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. చాలా ఆనందం వేస్తుంది అనమాట నారదుడికి. అంటే దర్పంగా అలా ఉండి కూర్చుని సేవలు చేయించుకోవడమే కాకుండా పిల్లల్ని అంత చక్కగా చూసుకుంటున్నాడని ఆనందిస్తాడనమాట. ఇంకో ప్యాలెస్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తుంటాడంటే, దేవికి జడాలుతూ కనిపిస్తాడంట రాణికి. మళ్ళీ ఆశ్చర్యపోతాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు. అలా ఎన్ని ప్యాలెసెస్ తిరుగుతుంటే అక్కడ అన్ని చోట్ల కృష్ణుడు కనిపించాడంట. అంటే ఒకే సమయానికి ఇప్పుడు 8 మంది భార్యలు అని మనం చూసాం కదా ఇప్పటి వరకు పెళ్ళిళ్ళైంది. నరకాసుర వధ అయిన తర్వాత ఈ 1000 మందిని అందరినీ పట్టుకొస్తాడు కదా. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళని వివాహం చేసుకుని వాళ్ళకు కూడా ఇంత మంచి భవనాలు ఉంటాయి. అయితే అందరూ చూస్తుండగా ప్రతి ఒక్క ప్యాలెస్లోకి కృష్ణుడు వెళ్తాడంట. అంటే అంతమంది కృష్ణుళ్ళు అన్నమాట. అందులోంచి వచ్చి అలాంటి కృష్ణుడు ఏ భార్యని కూడా నొప్పించడం కానీ, ఏ భార్యని చిన్న చూపు చూడడం కానీ అలా ఎప్పుడూ చేయలేదన్నమాట కృష్ణుడు. అందరికీ సరిసమానంగా చక్కగా ప్రేమించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము వెనుక అష్టగోపీలు ఉన్నారు. అష్టగోపీలకి కూడా సరిసమానమైన ప్రేమని కృష్ణుడు పంచగలిగాడు. అంత ప్రేమమయుడు అన్నమాట. మనం ప్రేమిస్తే కూడా ఆయన యొక్క ప్రేమ మనకు కూడా పంచుతాడు. ఇప్పుడు
ఇప్పుడు కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు, మనం ఇక్కడ ఒక 19 మంది ఉన్నాం. 19 మంది ప్రేమిస్తే అందరికీ విడివిడిగా ఏం కావాలో అవి ఇస్తాడన్నమాట. అంటే కృష్ణుడు మనవాడు అనే నమ్మకము మనకి ఉండాలి. అందువల్ల అన్ని పెళ్ళిళ్ళు అయినాయి అన్నమాట. విచ్ ఈస్ ఇప్పుడు ఈ కాలంలో అది సాధ్యం కాదు. సో బలరాముడు ఎప్పుడైతే